గన్నవరంలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను, ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని ఫోన్లో పరామర్శించారు. చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది అంటుంది భావించారు. దేవుని దయతో పైన ప్రమాదం తప్పిందని అన్నారు. వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు. అఖిల్ అనే విద్యార్థికి గాయాలయ్యాయని, కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఒకసారైనా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా. ఏప్రిల్ 23, 2018 బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది. అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1400 ఎకరాలు, 1500 ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు. సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడు, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా. అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని నరసింహారావు అని కేసు పెడితే తర్వాత అతను వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా? ఆ ఎంఆర్ఓని గన్నవరంలో ప్రధానమైన మండలం గన్నవరం బాపులపాడు 75,000 ఓటింగ్ ఉండి 2 లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా? బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి, తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం, బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి. కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితం అయిపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసంనేని రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు. రాజకీయ విలువలకి తిరోధకాలు లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసంనేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా, ఆ రోజు చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసి చేరారు. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి, ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధవ్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు, ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ, గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ, ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు.